వర్తించండి అక్షంతులు. ధ్యాయామి దర్పయామి ఆహయామి ఆసనంలో ప్రయామి. తర్వాత మీకు ఇచ్చినటువంటి 4 కొబ్బరికాయలు ఉంటాయి కదా, అందులో నేతి కొబ్బరికాయ కాకుండా ఇంకా 3 ఉంటాయి అవునా. 3లో పెద్ద కొబ్బరికాయ చూసుకొని అది గణపతిగా భావించి అది కన్యమూల గణపతి దగ్గర కొట్టాల్సినటువంటి కొబ్బరికాయ. ఇక్కడ ఇరుముడు కార్యక్రమం జరిగేటప్పుడు 4 కొబ్బరికాయలు వేస్తాము. ఈ 4 కొబ్బరికాయలకు కూడా పూజ ఉంటుంది. ఈ 4 కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాల్సినటువంటి కొబ్బరికాయ అక్కడే జరగాలి, అది మారకుండా ఉండాలి. ఏ విధంగా 4 కొబ్బరికాయలు, ఒకటి నేతి కొబ్బరికాయ అయ్యప్పది తెలిసిపోతున్నావా. 3 ఉంది. ఆ 3లో ఉన్నటువంటి పెద్ద కొబ్బరికాయ అది గణపతి. ఆ పెద్ద కొబ్బరికాయ మీద కొంచెం నీళ్లు చల్లండి. అపవిత్ర పవిత్రోవా సమాస్తాంగతోభయస్మేకాక్ష సమాప్యందృత్తే మహాగణాధిపతి నమో నమః. తర్వాత ఆ అక్షంతలో గణపతి దగ్గర, అంటే గణపతి దగ్గర అయితే ఏ విధంగా ఉంచామో ఆ కొబ్బరికాయ పెద్ద కొబ్బరికాయ మీద గణపతిగా భావించి 2 అక్షంతలు వడ్డించాడు. దాని మీద మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి లంబోదరగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి స్థితిగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి ప్రాణ ప్రతిష్టావాహన పూజాలు దర్శి. తమలపాలు తీసుకొని గొడుగు లెక్కకి ఇలా పట్టుకోండి. ఓం శ్రీదే శ్రీమన్మహాగణాధిపతి స్వస్తిరా భవ. నీళ్లు చల్లండి. ఆ కొబ్బరికాయ మీద గణపతి దగ్గర నీళ్లు చల్లండి. స్వస్తిరా భవ వరదా భవ స్మృతా భవ సత్వృందా భవ. ఆసనం గృహో ధ్యానం 2 అక్షంతలు పెట్టుకొని నమస్కారం చేస్తూ ఉండాలి. గణపతి నమః అనుకుంటూ శ్రేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్థః ఆసన్నాదక శ్రీరసాల మహాగణాధిపతి నమో నమః. 5 సార్లుగా అక్షంతలు వడ్డించండి ఆ కొబ్బరికాయ మీద గణపతి మీద. స్వస్తిరాభవ మహాగణాయామి అర్పయామి ఆవాహయామి ఆసనర్పయామి అస్తిరా అర్ఘ్యమర్పయామి పాదులో పదోపచారక స్నానం. నీళ్లు చల్లండి. స్నానం చేపిస్తుండగా కలుసుకుంటూ నీళ్లు చల్లండి. ఆపో ఇష్టామయా భవాతర గోచేదనాథ మహేరణ యస్సక్షసే మహాగణాధిపతి నమః. సుతోర్క స్నానం రూపయామి స్నానామృతాన్ని వసైక్మాదమస్మాప్యామి యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతిరస్సంస్థాదు ఆయుష్మగ్రీయం యజ్ఞోపదార్థమత్సాంలో 2 నక్షత్రాలు వడ్డించండి. యజ్ఞోపదార్థమత్సాంలో ప్రయామి. అదేవిధంగా పసుపు గణపతి మీద పసుపు కుంకుమ గంధం శ్రీగంధం హరిద్రాచరపయామి కుమార్చరపయామి. పసుపు గణపతి మీద కొంచెము ఆ టెంకాయ మీద కొంచెం గంధం ప్రయోపయామి హరిద్రాచరపయామి కుమార్చరపయామి పుష్పే పూజ. విడుపులు తీసుకోండి. పసుపు గణపతి మీద కొన్ని, ఆ టెంకాయ మీద కొన్ని వడ్డిస్తుంది. మహాగణాధిపతి నమో నమః. విడుపులు వేయండి. ఓం స్మగాయ నమః జగదక్షాయ నమః విరాటపాయ నమః జగన్మయ నమః జ్యోతిర్మయ నమః గణదక్షిణ. ఓం స్మగాయ నమః జగదక్షాయ నమః విరాటపాయ నమః జగన్మయ నమః జ్యోతిర్మయ నమః గణదక్షిణ నమః బాలచంద్రాయ నమః దేవపుత్రాయ ప్రపంచకారక దక్షిణ నమః సూర్యచంద్రాయ విలోచనాయ నమః శ్రీధర్మనాయ నమః విఘ్ననాథాయ నమః సర్వావిష్ణుప్రదాయ నమః సర్వకార్యాయ పూజితాయ నమః బ్రహ్మదేవ నమః సర్వోత్తర నమః సర్వాధిపత్య నమః పరమేశ్వరాయ నమః వామదేవాయ భగవతి పవిత్ర లోకేశ్వర ప్రత్యక్షాయ నమః ఏకదంతాయ నమః సిద్ధిదాయక నమః బుద్ధివినాయక లంబోదర గణపతివే నమః. మహాగణాధిపతి నమో నమః. నానావిధ పుష్పం సమర్పయామి. నమస్కారం నమస్కారామి. ధూపమితి ధూప. నమస్కారం చేసుకోండి. ఇక్కడ గురుస్వామి వస్తారు. ధూపం తీసుకొని ఒక ధూపాన్ని గణపతికి చూపించాడు. స్వామి 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 శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవం పాదం స్వామి పాదం స్వామి అయ్యప్ప ఇరుముడి కట్టు ఏందయ్యా దేహ బలందా యారై కాట స్వామి కంఠ స్వామి మారే స్వామి అయ్యప్ప అప్ప అప్ప ధనవప్ప
వందితమప్ప గురునాథ బిలాల వీర వీరమణికంఠ ఆవీర్ ఆవిరప్ప స్వామి అయ్యప్పో స్వామి శరణ అయ్యప్ప శరణం భగవాన్ శరణ భగవతి శరణం దేవన్ శరణ దేవి శరణం దేవన్ పాద దేవి పాదం స్వామి రాగ అయ్యప్ప పాదం స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణ అయ్యప్ప శరణం స్వామి అయ్యప్పో మహాగణాధిపతి నమో నమః దగ్గర నుంచి దాని మీద నీళ్ళు చేయండి ఓం భగవస్వః హస్తములు అడ్డుపండు గాని ఓం భగవస్వః హస్తములు ఓం భగవస్వః హస్తములు ఓం రాయ స్వాహ ఇన్సాలుగా చూపించండి గణపతి ఓం రాయ స్వాహ రాయ స్వాహ రాయ స్వాహ రాయ స్వాహ సమాయ స్వాహ బ్రహ్మణే స్వాహ రక్తవత్తులే పాడియోపయామి అస్వాహక్షాయామి పాదోపక్షాయామి విశుద్ధ ఆరతి సమర్పయామి దక్షిణ సంస్కారం చేసుకోండి ఆంధ్రాపయామి కర్పూర నీరాజనం ఇదిగో కర్పూర నిల్చండి తెలుసు కర్పూర నిల్చండి